బాపట్ల ఎంపీ గారు కృష్ణప్రసాద్ గారు వచ్చాడండి. సుండూరు మండలం సుండూరు వచ్చాడు. సుండూరు వచ్చి చూశాడు, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందని అడిగి రైల్వే బ్రిడ్జి బాగా యాతనగా ఉంది, బ్రిడ్జి ఎమ్మటే సెనక్షన్ చేశాడండి. వచ్చి రావటంలోనే సుండూరు, మోత్కూరు, ఆరమళ్ళ ఈ 3 ఆటపాలెం మా దాంట్లో కాదులేండి. సుండూరు, మోత్కూరు, ఆరమళ్ళ ఈ 3 సెనక్షన్ చేశాడండి. రైల్వే ఒకటి ఇప్పుడు రైలు బండి ఒకటి ఎక్స్ప్రెస్ చేశాడు, అది ఆగట్ల మా యాత్ర తిరుపతికి తెనాలికి దాన్ని ఆపమని చెప్పాడండి. వాళ్ళు ఓకేనని ఓకే చేశారు. దాని లైను ఇటు సెనక్షన్ చేశాడండి. దాన్ని కూడా ప్రపోజల్ పెట్టి చేస్తున్నాడు. బాగా వర్క్ స్పీడ్గా చేయాలంటున్నాడండి. దాన్ని బాగా చూస్తున్నాడు ఆయన. తిరిగి శ్రద్ధగా చేస్తున్నాడు. శ్రద్ధగా మీ అభిప్రాయం కూడా చెప్పండి కృష్ణప్రసాద్ గారు. ఏ ఎంపీ చేయలేదండి మాకు. కృష్ణప్రసాద్ గారు మాత్రం, ఈ ఎంపీ గారు మాత్రం మాకు చేశాడు. రైల్వే బ్రిడ్జి ఇచ్చాడు, 4 లైన్లు రోడ్డు ఇచ్చాడు. గుంటూరు పోవడానికి మాకు ఇబ్బంది లేకుండా సౌకర్యంగా చేశాడు. రేపు తిరుపతి వెళ్తానికి కూడా రైలు బండి కూడా ఆగిద్ది. మీరు కూడా చెప్పండి 2 మాటలు. కృష్ణప్రసాద్ ఎంపీ గారు ఇక్కడ గ్రామంలో బాగా అనుకూలంగా అందరి దగ్గరికి వచ్చి చూసి అన్నీ మాట్లాడుతూ అన్నీ బాగా చేస్తున్నాడండి. ఫ్లైఓవర్లకు కూడా తీసుకొచ్చాడు. మోత్కూరు, సుండూరు, ఆరమళ్ళ ఇవి తీసుకొచ్చాడు. మామూలుగా ఇటు హైవే మామూలుగా బాపట్ల నుంచి 4 రోడ్లు వేస్తానికి కూడా అన్నీ కృషి చేస్తున్నాడు. మాకు ఈ వరకు రిజర్వేషన్ చేపించుకుంటాం. సుండూరు స్టేషన్లో మామూలుగా రిజర్వేషన్ ఎత్తేసారు. తిరుపతి వెళ్తానికి కాకినాడ ప్యాసింజర్ ఒకటి, దాన్ని ఒకటి ఆపమన్నాను చాలు. సాయంత్రం ఎంపీ గారు ఇప్పుడు మాకు అందుబాటులో ఉండి మాకు చేయాలని కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ వేయటం వల్ల మీకు ఎవరెవరికి ఏ వర్గాలకు ఉపయోగపడుతుంది? బాగా ఎక్కువగా అన్ని వర్గాలకు ఉపయోగపడిద్దండి. పొలాల రేట్లు పెరుగుతున్నాయి. దానివల్ల అంతా రవాణా పెరిగిద్ది కదా, అన్ని బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇదివరకు 10 లక్షలు ఉంది, ఇప్పుడు 15 లక్షలు అయింది. బాగా అభివృద్ధి. ఇప్పుడు ఒక రోడ్డు ఏర్పడింది అనుకోండి, దాని ఎమ్మటే బాగా అన్ని పెరిగిపోతాయి కదా. ఫ్లైఓవర్ వేయటం వల్ల ట్రాఫిక్ బాగా ఉంటది కదా, రవాణా బాగా జరిగింది కదండి. దగ్గర షార్ట్ కట్ కదా ఈ ఫ్లైఓవర్ వేయటం. ఇటు రేపెల్లా గుంటూరు, మళ్ళీ ఇటు పడి నిజాపట్నం, బాగా గుంటూరు నుంచి నిజాపట్నం బాగా షార్ట్ కట్ అండి ఇది ఈ ఫ్లైఓవర్. అదే ప్రపోజల్ రేపెల్ల మీద ఇటు అసలు మొదటి నుంచి అదే ప్రపోజల్ చేసిన వాళ్ళు లేరు. కాకపోతే ఈయన వచ్చి బాగా చెత్త తీసుకొని ఎమ్మటే సెనక్షన్ చేయటానికి ఇది చేశాడు. ఇది పూనుకున్నాడు, బాగా చేస్తున్నాడు. నేను పాపం తిరిగి ఎవరెట్టా అడిగి చేసిన వాళ్ళు లేరు ఎంపీల్లో. మీ అభిప్రాయం? సంవత్సర కాలం అయిపోయింది కదా పరిపాలన అయిపోయి. ఈ సంవత్సర కాలంలో మీరు ఆయన పరిపాలన పట్ల ఏ విధంగా ఉన్నారు? బాగానే ఉన్నామండి. బాగానే చూస్తున్నాడు, వస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఏమన్నా ఉంటే అడగండి సమస్యలు అని చెబుతున్నాడు. అన్ని బాగానే ఉండి ఆయన వల్ల డబ్బులేమి లేదు. ఆయన వల్ల ఆయనకి ఏమైనా మీరు ఏమైనా రిప్రజెంటేషన్ ఏమీ లేదు. కానీ ఎక్కడ ఎత్తానికి అసలు ఎగబడుతున్నారు కదా జనం. అసలే ఎగబడి ఒకరి మీద ఒకళ్ళు ఎగబడతామే కానీ చెప్పుకునే సమస్యలు ఎక్కడ చెప్పనిస్తున్నారు. ఫ్లైఓవర్ ఒకటి నిర్మాణం అన్నారు, అది మీ దృష్టికి వచ్చిందా? వచ్చిందండి, వచ్చాడు, తిరిగాడు. లైన్ లోనే ఉంది. అది చేస్తానన్నాడు, చేసి చూపిస్తానన్నాడు. పాపం తిరుగుతున్నాడు. బాగానే ఆయన పరిపాలన. మీరేమనుకుంటున్నారండి ఎంపీ గారి మీద? ఆయన మంచి అభిప్రాయం అనుకుంటున్నామండి. ఏదైనా మంచి పనులేను. ఇప్పుడు ఎందుకంటే ఈ వరకు ఏం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇలా చేసే మనం తప్పుగా పడితే వాడు ఎంతో ఎదవైతేనే తప్పు పడతాం అన్నమాట. ఇప్పుడు అంతకన్నా ఇంకా చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? కావాలనే అసలు వచ్చి ఏమేమి కావాలని తిరిగాడు. మంచి చేస్తున్నారు కదా, మంచి చేసే వాళ్ళనే మనం ఇంకా తప్పుగా పట్టుకుంటే మనకి అది కుదరదు కదా. ఎందుకంటే ఎక్కడ పడ్డా మంచి చెడు 2 ఉంటాయి. వెనక చేసిన వాళ్ళు ఎవరు లేదు. ఇప్పుడు చేసేయండి, ఎందుకంటే పక్క వాళ్ళు ఏదైనా తప్పుడు తప్పుదావలో పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఇలా చేసేవాళ్ళు తక్కువ, ఆ చేసే ఒక్కరిని కూడా ఏలెత్తి చూపించేవాళ్ళు ఎక్కువ. ఆయన పాము మంచిగానే చూస్తున్నాడు. మీకేమన్నా ఉంటే చెప్పండి అయ్యా, సమస్యలు ఉంటే చేద్దాం. మీ గ్రామానికి ఏముండా ఈ రాష్ట్రంలో మేము చేయడానికి వచ్చాము. అవన్నీ బాగా చక్కగా మాట్లాడుతున్నాం. ఈ ఫ్లైఓవర్లో కూడా మన వచ్చి చూసిపోయినట్టున్నారుగా? వచ్చారా? వచ్చానండి నేను.
బాగా చూశాడు, చెప్పాడు అన్ని మొత్తం. బండి కూడా ఆపాలని చెప్పాడు ఎక్స్ప్రెస్. మేము అడిగితే ఆపుతామని చెప్పాడు. యాత్ర అవుతుందండి, తిరుపతికి లేదు, కాకినాడ ఎక్స్ప్రెస్ ఆపలేదు, సౌకర్యం లేదంటే ఆపిద్దామని మాట్లాడాడు. పైకి బాగానే తిరుపతి ఒకటి ఆపిస్తానన్నాడు సాయంత్రం పూట. అదే ఇప్పుడు ఎక్స్ప్రెస్ తిరుపతికి సౌకర్యంగా లేదని మనకి ఆపిస్తాను. వెళ్ళేటప్పుడు చెప్తా ఒకటి ఉంది కదా, అది ఒకటి ఆపితే తిరుపతి నుంచి వచ్చేదా మనం సాయంత్రం గంట ఒకటి ఉంది. ఇది వరకు ఆ 2 బండ్లు వెళ్ళి తిరుపతి వెళ్తానికి ఇప్పుడు ఒక బండి ఉంది. ఇప్పుడు అందరూ చెప్తున్నాక ఆ టైంకి అనుకోలేం కదా. మేము ఎవరు బావాలన్నా ఈ మండలం స్థాయిలు మామూలు ఈ చుట్టుపక్కల వాళ్ళు తెనాలు పోయి ఎక్కాలి, అది తుమ్మూరు పోయి ఎక్కాలి. ఈ వరకు అంటే ఎవరో ఎక్కి వెళ్ళేవాళ్ళం కదా. ఇదివరకు మా ఊళ్ళో దాదాపుగా ఒక 8 ఎక్కట్ట దిగేదండి. 8 ఎక్కట్టం. అది ఆటోలు వచ్చినాక ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఇక్కడికే. అసలు మా ఊరు వాళ్ళు ఏంటంటే సరదాగా అయినా కాపీ తాగడానికి కానీ తెనాలు వెళ్ళేవాళ్ళు. అట్లా వెళ్ళి తాగి వచ్చేవాళ్ళు అనమాట. 8 ఎక్కడ దిగేది. ఇప్పుడు ఈ ఆటోలు పెరిగినాక లేదు కానీ రైలు బండికి. ఈ ఆటోలు పెరిగినాక అంతా డబ్బులు లెక్క చేయట్లా. ఆటోకి వెళ్ళటం, సప్పును రావటం, పోవటం, ఇంటికాడ దిగటం. ఎంతో మంది ఎంపీలు వచ్చారు పోయారు. మీ ఫ్లైఓవర్ ఎవరు పట్టించుకోలేదండి. ఈయనైతే పట్టించుకున్నాడు. మొత్తం జిల్లా మొత్తంలో మొత్తం 63 ROBలు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు శాంక్షన్ చేసుకొచ్చారు. మన వేమూరు నియోజకవర్గానికి వచ్చేటప్పటికి 5 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు ప్రాసెస్ లో ఉన్నాయి. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత ప్రాసెస్ చేయాలి. మొన్న మీకు ఎంపీ గారి కూడా మీ గ్రామస్తులతో కూడి మీటింగ్ పెట్టింది కూడా పర్పస్ ఏంటంటే మీరు తొందరగా ల్యాండ్ అక్విజిషన్ చేయించేసి ఆ స్థలాన్ని కొంచెం వాళ్ళకి అధికారులు సహకరించి మీరు ఏదైనా చేస్తే తొందరగా అయిపోద్ది అని చెప్పేసి చెప్పడం కోసమే మీకు వచ్చారు. ఆనందబాబు గారు ఎంపీ గారు వచ్చేసి మీకు చెప్పారు. అదంతా కూడా ల్యాండ్ అక్విజిషన్ అది ఆ ప్రాసెస్ అంతా అధికారులు చేస్తూ ఉన్నారు. 18 నెలల్లో మొత్తం ఫ్లైఓవర్ మొత్తం కంప్లీట్ కావాలని చెప్పేసి సార్ అప్పుడు ఆ రోజు వచ్చి మీకు అందరికీ చెప్పారు. ఆ విధంగా ఆయన కృషి చేస్తున్నారు. మీరు ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంది? మా అంతా మంచిగానే చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు బాగా అన్ని పర్ఫెక్ట్ గా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు అనుకున్న కన్నా ఎక్కువ చేశాడు. దాంట్లో ఏం డోకా లేదు. అనుకున్న కన్నా ఎక్కువ అంటే మోడీ గారు కూడా సహకరిస్తున్నాడు బాగా. ఈయన అందరికన్నా తెలివి కలిగిన వాడు. అందరికీ ఉండదు చేయాలని అనుభవం కావద్దు. ఆయన అనుభవం, ఆయన కథ మరి బాగా అనుభవం కలిగినోడే. కూటమి ప్రభుత్వంపై మీరు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు. ఉన్నాను సార్. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఆనందబాబు గారు కూడా బాగా చేస్తారు. కూడా ఒకటి ఇదే కాదు, ఆనందబాబు గారు బాగా పోయినసారి కూడా బాగా చేశారు. ఆనందబాబు గారు పోయినసారి ప్రతి గ్రామంలో కూడా చేశాడు. అసలు ఇప్పుడు ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు ఆయన పుణ్యమే. ఎస్సీ కాలనీ ఉంది ఎస్టీలో అసలు ఎట్లా చేశాడని. ఎస్సీలు అసలు ఇప్పుడు కూడా రింగ్ రోడ్లు వేసినట్టు గల్లీ కానీ అసలు అట్లా చేశాడు. ఇప్పుడు కూడా అధికారంలో రాగానే ఉపాధి హామీ పథకం నిధులతో ప్రతి గ్రామంలో కనీసం మినిమం 50 లక్షలు తక్కువ లేకుండా అన్ని గ్రామాల్లోనూ ఈ సంవత్సరంలో ఆయన చేశాడు. అప్పుడు కూడా మా ఊరు ఎక్కడన్నా మారుమూల గల్లీలో ఉన్నా కూడా రోడ్డు వేశారు. అక్కడ అసలు తెలియదు పంచాయతీ కింద ఉందని కూడా తెలియదు. అట్లాంటి దాంట్లో కూడా బెమ్మారెడ్డి గారు చేపించాడు అనమాట. అక్కడ చేశాడు. ఆయన సొంత డబ్బులతో చేసి ఈయన బిల్లులు చేసేవాడు. తర్వాత అయినప్పుడే ఇదిగాలని అక్కడ చేపించారు. మా ఊళ్ళో బాగా చేశారు. తెలుగుదేశం పార్టీ ఉండగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏంది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. దీని మీద మీరు 1 year లో సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయిన దగ్గర ఈ రోడ్లు వేయటం కానీ, ఈ సీసీ రోడ్లు వేయటం కానీ, పెన్షన్లు వేయటం కానీ, అన్ని ఆయన ఏదైతే గ్యాస్ వేయటం కానీ ఏదైతే వాగ్దానం చేశాడో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. దీనిపైన మీరు తృప్తిగా హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగానే ఉన్నామండి. దానివల్ల కేసులు ఏం లేదు. సరే అన్నీ ఒకసారి చేయాలంటే కాదు, ఎవడు చేయలేడు. ఉన్న దాంట్లోనే సరి చేసుకుంటా దాన్ని శిక్షణగా
తీసుకొస్తున్నారు. అది గొప్పతనం. సరే సరే అటు కూడా మీరు ఆ జెండా మీరు ఒక